అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 25వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మనోబలంతో ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు, సహనంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సహాయ సహకారాలు ఏర్పడిన, వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. అవరోధాలు తొలగున, బాధ్యతలు పెరుగున, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ యొక్క నిబద్ధత మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన, ఆర్థికంగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగాలి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీదైన రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి విషయాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధి కుశలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలు
బంధుమిత్రులను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టినటువంటి పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. మీ యొక్క వృత్తిలో ఆటంకాలు తొలగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.